మనం తినే అన్నం తెల్లగా మల్లెపువ్వులాగా కనిపించటాన్ని ఇవాళ మనం చాలా గొప్పగా భావిస్తున్నాం. నిజానికి ఇవాళ మనం తింటున్న పాలిష్డ్ బియ్యంలో ఉన్నది కేవలం వట్టి పిండి పదార్థమే. మన సంప్రదాయ ఆహారమైన దంపుడు బియ్యంతో పోలిస్తే రుచిలో గాని, పోషక విలువల్లో గాని పాలిష్డ్ బియ్యం అసలు పోటీనే కాదు. వరి ధాన్యంపై పొట్టు తొలగించగా వచ్చే బియ్యం గింజలనే దంపుడు బియ్యం అంటారు. రైసు మిల్లులు అందుబాటులో లేని కాలంలో రాతి రోటిలో వడ్లను రోకళ్లతో దంచేవారు. ఇలా దంచినప్పుడు ధాన్యం పై పొట్టు ఊడిపోతుంది. ఈ దంపుడు బియ్యంలో బలవర్ధకమైన పిండి పదార్థాలు, ఇతర పోషకాలన్నీ సమృద్ధిగా లభిస్తాయి. దంపుడు బియ్యంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, పీచు పదార్థం, బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ప్రస్తుతం మనం ఆహారంగా తీసుకుంటున్న పాలిష్డ్ బియ్యంలో ఈ పోషకాలన్నీ నామమాత్రంగానే ఉంటాయి. ధాన్యాల్ని మరపట్టించినప్పుడు బియ్యపు గింజలపై ఉండే తవుడు, ఊకతో పాటు పోషక పదార్థాలు కలిగిన పలుచని పొర కూడా తొలగిపోతుంది. దీంతో ధాన్యంలో సహజంగా ఉండే ప్రధాన పోషకాలు చాలా వరకు బియ్యం నుంచి వేరవుతాయి. దంపుడు బియ్యంపై చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. ఈ బియ్యాన్ని కేవలం పేదలు తినే ఆహారమని భావిస్తారు మనలో చాలామంది. అంతేకాదు, దంపుడు బియ్యంతో వండిన అన్నం త్వరగా జీర్ణం కాదని అనుకుంటారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల ప్రభావం దంపుడు బియ్యంపై ఎక్కువగా ఉంటుందనే నమ్మకమూ కనిపిస్తుంది. నిజానికి ఇవన్నీ వట్టి అపోహలు మాత్రమే అంటారు డాక్టర్లు. దంపుడు బియ్యం ప్రకృతి సహజమైన బలవర్ధక ఆహారం. ఈ బియ్యాన్ని నేరుగా అన్నం వండుకోవచ్చు. మిల్లులో మరపట్టించి బియ్యం రవ్వలా తయారు చేసి పాయసం వండుకోవచ్చు. ఈ రవ్వతో అంబలి కాచుకోవచ్చు. ఉప్మా రవ్వలో కలుపుకొని అల్పాహారం తయారు చేసుకోవచ్చు. పప్పుల్లోనూ కూరల్లోనూ కలుపుకొని సూపుగాను ఉపయోగించుకోవచ్చు. పిండిలా తయారు చేసి రొట్టెలు చేసుకోవచ్చు. దంపుడు బియ్యంపై అపోహలు వీడి రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మన ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.